రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా దేవా, నిన్న నేడు నిరంతరము యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్న మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తిగల నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వాధికారములు కలిగిన దేవుడో ప్రవ్వా, సర్వసృష్టికి కారణభూతుడైన దేవుడవు, సమస్తము ఒక్క నోటి మాట చేత నిర్వహించే దేవుడవు, సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన తండ్రివి, నశించిపోతున్న సర్వమానవాళిని రక్షించడానికి ఈ లోకానికి దిగివచ్చిన ఏకైక దేవుడవు తండ్రి. మానవుల పాప భారాన్ని ఆ కలువరి శిలువలో కొట్టివేసిన దేవుడవు. అయ్యా, మా పాపాల నిమిత్తం మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించినారు దేవా. మాకు బదులుగా మీకున్న రక్తాన్నంతా దారదారులుగా కార్చినారు, మమ్మను పరిశుద్ధపరిచినారు, మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చుకున్నారు దేవా. మా పట్ల మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినములలో నమ్మదగిన దేవుడవుగా మా పక్షమున ఉండి మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఫిబ్రవరి మాసమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడి చివరి దినమున ఈ విధముగా మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మను స్తుతించడానికి, మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినములలో ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి మమ్మను తప్పించినారు దేవా. శ్రమల నుండి, శోధనల నుండి, సమస్యలు, కీడుల నుండి, అపజయాలు, అనారోగ్యాలు, కష్టాలు, నష్టాల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. మమ్మను సజీవులనుగా ఈ యొక్క మాసము చివరి దినము వరకు కూడా మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నిత్యము మమ్మను క్షేమంగా నడిపించినారు తండ్రి. ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో, ప్రయాసాలలో మీరు మాతో కూడా ఉండి గొప్ప సహాయాన్ని అందించారు. మేము చేసిన ప్రయాణాలలో మాకు క్షేమాన్నిచ్చారు. రకరకాల ప్రమాదాల నుండి మా ప్రాణమును కాపాడినారు దేవా. అయ్యా, గడిచిన దినములలో మమ్మను పగవారి నుండి, శత్రువుల నుండి, విరోధుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, అనేకుల నోటి నుండి వచ్చిన నిందలు, అవమానాల నుండి, శాపాల నుండి మమ్మను రక్షించినారు దేవా. అపవాది కబంధ హస్తాల నుండి, దురాత్మ శక్తుల నుండి, అంధకార సంబంధమైన అధికారం నుండి, సాతాను కలిగించే శోధనల నుండి మమ్మను కాపాడినారు దేవా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినములలో మేము ఏ విషయంలో మీ మాట వినక, మీకు లోబడక, మీ భయం లేక జీవించామో, ఎలాంటి చెడు కార్యాలలో పాలు పొందామో, ఏ విధమైన తప్పులు చేశామో, ఎంతగా మీకు దుఃఖాన్ని కలిగించామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, మా తలంపులు క్రియల ద్వారా, మా మాటల ద్వారా మీకు వ్యతిరేకంగా చేసిన పాపాన్నంతటిని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా. పరిశుద్ధపరచండి. మీ అందు భయభక్తులు కలిగి యథార్థమైన హృదయంతో మిమ్మను సేవించుటకు మీరే మాకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా, మమ్మను విడువక, ఎడబాయక, మా పట్ల గొప్ప దేవుడవుగా ఉంటూ మీరు జరిగించిన ప్రతి కార్యమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఎంతోమంది ప్రియులు గడిచిన దినములలో ఏ మేలులు పొందుకోలేదని, వారి కుటుంబంలో ఎలాంటి ఆశీర్వాదం లేదని, వారి పిల్లల భవిష్యత్తు బాగోలేదని, కుటుంబంలో అన్ని అసమాధానకర పరిస్థితులు ఎదురైనాయని, ప్రయత్నాలు సఫలం కాలేదని, చేతి పనిలో నష్టాలొచ్చాయని, అనేకులకు అప్పిచ్చి మోసపోయామని, ఉద్యోగంలో ఎన్నో శోధనలు ఎదురైనాయని, పరిస్థితులలో మార్పు రాలేదని, బిడ్డల వివాహాలు, వారి జీవితాలు విఫలం అయినాయని, కృంగుదలలు, నిరుత్సాహాలు, భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయని,
స్వంత వారిని కోల్పోయామని, ఉద్యోగాలు కోల్పోయామని, ఆరోగ్యాన్ని కోల్పోయామని దేవా, ఇలా రకరకాల అపజయాలను బట్టి, సమస్యలను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. వారిని ఓదార్చండి దేవా. వారి దుఃఖ దినములను సమాప్తం చెయ్యమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాబోవు కాలములలో మేలు కలుగుద్దన్న నిరీక్షణ, ఆశ బిడ్డల హృదయంలో కలిగించండి దేవా. వారి బాధలనన్నిటినీ, భయాలన్నిటినీ మీరు దూరపరచండి తండ్రి. విశ్వాసంతో మీ కార్యాలయందు ఓపిక కలిగి జీవించుటకు, భారంతో మీకు ప్రార్థించుటకు మీరే ప్రతి బిడ్డకు గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఎంతమంది అయితే వివాహాలు జరగక, వారి ప్రయత్నాలు సఫలం కాక బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు బిడ్డలు ఎంత ప్రయత్నించినప్పటికీ సరైన సంబంధం కుదరలేదని బాధపడుచుండగా, వివాహాలు జరగడం ఆలస్యం అవుతున్నాయని కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. మీరే వారి సంతోషం సంపూర్ణం చెయ్యండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయకుల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, గడిచిన దినములలో సంతాన ప్రయత్నం చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని మందులు మింగిన ఎలాంటి ప్రయోజనం లేదని బాధపడుచుండగా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సంతానం అనుగ్రహించండి దేవా. బిడ్డల సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారిలో ఉండే లోపాలన్నిటిని తొలగించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే గడిచిన దినములలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడినారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి కొరత, అక్కర మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల ఎడల మీ మెండైన కార్యములను, మేలులు, ఆశీర్వాదములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, బిడ్డల కుటుంబాలలో గొప్ప కార్యములు జరిగించండి దేవా. అద్భుత ఆశ్చర్య కార్యములను మీరే చెయ్యండి దేవా. తండ్రి, మేలులతో వారిని తృప్తిపరచండి ప్రవ్వా. వారి హృదయంలో ప్రతి కోరికను, ఆశను మీరు తీర్చండి దేవా. మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. అయ్యా, తల్లి మరచిన, తండ్రి విడిచిన, తోబుట్టువులు పట్టించుకోకపోయినా, బంధువులు వెలివేసినా, స్వంత వారు కాదన్నా మీరు మాత్రం మమ్మను ఎన్నడూ విడువని దేవుడోగా, ఎప్పటికీ మర్చిపోని తండ్రివిగా మా పట్ల మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు. అయ్యా, చావుగోతి నుండి లేవనెత్తినారు తండ్రి. పాప బంధకముల నుండి విడిపించినారు దేవా. మరణ భయాల నుండి తప్పించినారు. వేదన కాలముల నుండి కాపాడినారు. లోకాశల నుండి దూరపరిచినారు. క్షామ కాలము నుండి తప్పించినారు. కరువుల నుండి మమ్మను తృప్తిపరిచినారు. మృతమైన మా ఆత్మలను జీవింపచేశారు. బానిసత్వపు బ్రతుకుల నుండి మమ్మను విడిపించినారు. ఘనమైన వ్యక్తులనుగా మమ్మను మార్చినారు దేవా. పరిశుద్ధ జనాంగంలో, రాజులైన యాజక సమూహంలో దేవుని సొంత ప్రజలుగా మమ్మను మార్చినారు. అయ్యా, మా పట్ల మీరు చేసిన ఉన్నతమైన కార్యములను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, సమయంలో ఎందరైతే బిడ్డలు ఉద్యోగం ప్రయత్నించినప్పటికీ ఒక్క సరియైన ఉద్యోగం దొరకలేదని బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు బిడ్డలైన వారు ఎంతో ప్రయత్నించి అలసి సొలసిపోయారు దేవా. విసిగిపోయారు ప్రవ్వా. అట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పటికీ ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ కాక బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాసినప్పటికీ క్వాలిఫై అవ్వక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు బిడ్డల ప్రయత్నాలు విఫలమైనాయని కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డలలో మీరే మెండైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొక అవకాశాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఎవరైతే వారి సమస్యలను బట్టి, వారి కష్టాలను బట్టి విరక్తి చెంది ఈ లోకాన్ని విడిచిపెడితే బాగుండు, ఈ కష్టాల నుండి పారిపోతే బాగుండు అని ఆత్మహత్య అనే నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఈ బ్రతుకు నాకొద్దనుకుంటున్నారో, అయ్యా, ఇలాంటి బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా. వారితో మీరు మాట్లాడండి ప్రవ్వా.
ఈ పరిస్థితిలో మీరే వారికి దిక్కు దేవా. త్వరగా మీ సహాయాన్ని బిడ్డలకు అందించండి తండ్రి. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. సజీవులనుగా ఉంచండి. సమస్యలను జయించే కృపనివ్వండి దేవా. మీ ప్రేమెంతో గొప్పది దేవా. ఈ లోకంలో ఎవరి ప్రేమ శాశ్వతం కాదు ప్రవ్వా. మీ ప్రేమే శాశ్వతం తండ్రి. అంతము వరకు ప్రేమించే ప్రేమ దేవా. మారని ప్రేమ దేవా. విడువని ప్రేమ అయ్యా. నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. వారిలో ఉండే చింతలను భారాలను మీరు దూరపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పైకి బాగానే ఉంటున్నారు కానీ లోపల ఎంతో బాధతో దుఃఖంతో జీవిస్తున్నారు. సంతోషం లేని వారిగా ఉంటున్నారు. పైకి నవ్వినప్పటికీ లోపల సతమతమవుతున్నారు దేవా. పైకి సంతోషంగా ఉన్న హృదయంలో నెమ్మది లేని వారిగా, ఆనందం లేని వారిగా ఉంటున్నారు దేవా. అట్టి బిడ్డలందరినీ కనికరించండి దేవా. బిడ్డల హృదయంలో సంపూర్ణ సంతోషం నింపండి. దుఃఖాన్ని తొలగించండి. కన్నీటిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములను చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు వారి దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి సమస్యను, శ్రమను వారి యొద్ద నుండి దూరపరచండి దేవా. మీరే బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, భార్యాభర్తలు ఎందరైతే గడిచిన దినములలో నెమ్మది ఆనందం లేక జీవించారో, వారి మధ్య ఎవరైతే మనస్పర్ధలు వ్యతిరేకతలు కలిగిస్తున్నారో అట్టి వారిని మీరు దూరపరచండి దేవా. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశించకుండా మీరే సహాయం చేయండి. వారి మధ్య గొడవలు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మీరు తొలగించండి దేవా. భార్యాభర్త ఇద్దరూ కూడా మీకే మొదటి స్థానం ఇచ్చి, మీ మాట విని, మీకు లోబడి, మీకు నచ్చినట్లుగా జీవిస్తూ కుటుంబాన్ని కట్టుకునే కృపను అనుగ్రహించండి దేవా. క్రీస్తును కలిగినటువంటి కుటుంబంగా ఉండుటకు మీరు సహాయం చేయండి దేవా. ఒకరినొకరు తగ్గించుకొని, క్షమించుకొని, ప్రేమించుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి ప్రభువా. ఈ సమయాన విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, పిల్లలతో ఆనందంగా జీవించే కృపను వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు, మిమ్మును నిత్యము స్తుతించుటకు, మీ యందు ఆనందించుటకు మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన దినములలో యవ్వన సహోదరి సహోదరులు ఎలాంటి మేలులు పొందుకోలేకపోయారో అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన దినములలో తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, పిల్లల్ని కోల్పోయి, సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా. ఆదరించండి ప్రవ్వా. వారి కన్నీటిని మీరు తుడిచి, వారి బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా, ఈనాడు కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చండి దేవా. తల్లి లేని వారికి తల్లిగా ఉండండి దేవా. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండండి. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ రెక్కల చాటున భద్రపరచండి. అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాండ్రను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి దేవా. మీరే కుటుంబాన్ని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భార్య లేని భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలతో ఒంటరిగా ఉంటుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆరోగ్యం బాగోలేదని, వ్యాధులు, రోగాలు, జబ్బులు వెంటాడుతున్నాయని ఎందరైతే హాస్పిటల్లో ఉండి వైద్యం చేయించుకుంటున్నారో, నయం కాని జబ్బులతో పడకలపై ఉండి కన్నీరు కారుస్తున్నారో, ఐసీయూలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ముట్టండి దేవా. తాకండి ప్రవ్వా. మీ పరిశుద్ధ హస్తంతో స్వస్థపరచండి దేవా. వైద్యులకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలు తీసుకుంటున్న మెడిసిన్స్ని మీరు దీవించండి. అందులో మీ జీవాన్ని నింపండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. ప్రభువా, ఏ రోగానికి కూడా నీ బిడ్డల మీద అధికారం చేయడానికి, వారిని కన్నీటికి గురి చేయడానికి అర్హత లేదు తండ్రి. వాటికి మీరు ఆజ్ఞాపించండి దేవా. ప్రతి రోగాన్ని కూడా యేసు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, గడిచిన దినములలో ఎందరైతే ప్రియులు ఉద్యోగ స్థలంలో బాధించబడ్డారో, అధికారుల ఒత్తిళ్లకు లోనయ్యారో, సహోద్యోగులతో వ్యతిరేకతలను భరిస్తున్నారో, యజమానుల నుండి జీతాలు రాలేదని బాధపడుతున్నారో, ఆ పని చెయ్యలేమని, పని ఒత్తిడిని కలిగి ఉన్నామని
ఆ వర్క్ నేను చెయ్యలేకపోతున్నాను, నేను అర్థం చేసుకోలేకపోతున్నా, నా జ్ఞానం సరిపోవడం లేదు, ఆ పని చేసే బలం శక్తి నాకు లేదు అని బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారి పట్ల న్యాయం చెయ్యండి దేవా. ప్రతి పరిస్థితిని అనుకూలపరచండి దేవా. అధికారుల మనసును మీరు మార్చండి దేవా. సహోద్యోగులు చక్కగా ప్రవర్తించుటకు సహాయం చేయండి. నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గడిచిన దినములలో ప్రమోషన్ రాలేదని, ట్రాన్స్ఫర్ అవ్వలేదని, ఇంక్రిమెంట్స్ పడలేదని, బోనస్లు ఇవ్వలేదని ఎందరైతే బాధపడుతున్నారో మరలా వారికి మంచి అవకాశాన్ని ఇవ్వండి. యజమానులతో మీరు మాట్లాడండి దేవా. పెండింగ్లో ఉన్న జీతాలన్నీ సకాలంలో ఇచ్చేలాగున మీరే వారి మనసును మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఉద్యోగ ప్రయత్నం చేసి ఇంటర్వ్యూలకు వెళ్ళి పరీక్షలు రాసి ఫలితం పొందక విసిగి అలసి సొలసిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయత్నాలు విఫలమైనాయని, అపజయాల పాలయ్యామని, విజయాన్ని పొందలేదని బాధపడుతున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా, మంచి ఉద్యోగం పొందాలని కోరుకుంటుండగా, బాగా సంపాదించాలని, కుటుంబాన్ని పోషించాలని, మీ పరిచర్యకు సహకరించాలని, అనేకులకు ఆర్థిక సాయం చెయ్యాలని, ఇండ్లు కొనుక్కోవాలని, అప్పులు తీర్చాలని, పిల్లల్ని చదివించాలని, ఆరోగ్యం బాగు చేయించుకోవాలని, వస్తువులు కొనాలని, వాహనాలు కొనాలని, పొలాలు కొనాలని, పిల్లల వివాహాలు చెయ్యాలని, రకరకాల ప్రయత్నాలు చెయ్యాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశలను మీరు తీర్చండి దేవా. వారి కోరికలను మీరు నెరవేర్చండి దేవా. బిడ్డల చదువులకు, వారి జ్ఞానానికి, వారి క్వాలిఫికేషన్స్కి తగిన ఉద్యోగాన్ని పొందుకొనుటకు మీరే బిడ్డలకు సహాయం చేయండి దేవా. అయ్యా, వారి హృదయ వాంఛలన్నిటినీ మీరే సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా కూడా నీ బిడ్డలందరినీ కాచి కాపాడిన ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరికొద్ది గంటలలో నూతన మాసంలోనికి, నూతన దినములోనికి మేము ప్రవేశించబోతుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ కాచి కాపాడండి దేవా. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రనివ్వండి దేవా. ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి బిడ్డల హృదయంలో ఉండే భయాలను, బాధలను దూరపరచండి దేవా. అయ్యా, మీరే బిడ్డల ఎడల గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి. వారి ప్రయాణం అంతట్లో క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ, దేవా, ఎందరైతే బిడ్డలు నూతన మాసంలో వారి ప్రయత్నాలు, వారి పనులు చెయ్యాలని ఆశపడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప విజయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా ఈ రాత్రికాల సమయంలో మీరే బలపరచమని, బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని, ఈ దినమంతా, ఈ మాసమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.